ख्वाजा मेरे ख्वाजा दिल में समा जा का शातू హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దుబాయ్ షా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, దుబాయ్లో రమదాన్ మార్కెట్స్ పెడతారు అని. అక్కడికైతే రోజు వెళ్తున్నాము. ఇప్పుడు 5:30 అలా అవుతుంది. మెట్రోకి నడుచుకొని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఏంటో చూపిస్తా. మెట్రోకి అయితే వచ్చేసాము. నానిగారు ఎస్కలేటర్ మీద నుంచి స్టిల్స్ ఇస్తున్నారు, ఫొటోస్ తీసుకో వీడియోస్ తీసుకో అనుకొని. మేము ఇలా పైకి వచ్చాము, మెట్రో అయితే వెళ్ళిపోయింది. పర్లేదులేండి, విత్ ఇన్ మినిట్స్లోనే మళ్ళీ ఇంకో మెట్రో ఉన్నది, రాగానే ఎక్కేయడమే. సో వెయిట్ చేస్తున్నాం ఇక్కడ నిల్చొని. మెట్రో అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి కార్లు భలే కనపడుతున్నాయి. ఇవన్నీ కార్స్, ఇంకా వచ్చే కార్లు. బుజ్మాన్ స్టేషన్లో అయితే దిగాము. ఇక్కడ ఈ కార్డ్ ప్రెస్ చేసి బయటకు వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి 15 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అంతే. నాన్నగారికి లొకేషన్ తెలియట్లేదు, మ్యాప్ పట్టుకొని రోడ్డు మధ్యలో నిల్చొని చూస్తున్నారు. ఎటు వెళ్ళాలో తెలియక చుట్టూరు చూస్తున్నాం అన్నమాట. సో నాన్నగారు లొకేషన్ చూస్తున్నారు. ఇక్కడ ఇటువైపు అని అయితే చెప్పారు, చూద్దాం ఇటో కాదు. వీళ్ళెవరో అన్యోన్య దంపతులు. ఇలా వెళ్ళాలి. మా ఆయన్ని బైక్ కొనుక్కోమని చెప్పాలి. ఇప్పుడు ఇప్పటికీ చాలా దూరం నడుచుకొని వచ్చాము, ఇంకా నడవాలి. అందుకే నాన్నగారి మీద జోక్స్ వేస్తున్నాను, అతను ఫీల్ అయిపోతున్నారు. సో అది మా నాన్నగారితో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. ముక్కు ఎక్కడుంది అంటే ఇక్కడ ఉందని ఇలా చూపించుకుంటా, ఇలా చుట్టూ చూపిస్తాం. అట్లా ఉంటుంది. ఏ నాన్నగారు ఫేస్ చూపించమంటే పారిపోతున్నారు సిగ్గుపడిపోయి. ఎంతైనా ఇతను నేర్పించాలి రోజుకి ఒక్కసారైనా కూడా, లేకపోతే నాకు హ్యాపీగా ఉండదు. టామ్ అండ్ జెర్రీ కదా, అలానే ఉంటాము. మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మొత్తానికి చీకటి పడిపోయింది. ఇంటి దగ్గర నుంచి 5:30కి బయలుదేరితే ఇక్కడికి వచ్చినప్పటికీ 6:30 అయిపోయింది. ఇంకా జనాలు అయితే ఎక్కువ రాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు రావడము. వచ్చేస్తారు ఇంకాసేపు పోతే ఇదంతా కూడా జనాలతో నిండిపోతుంది. ఈ స్ట్రీట్ ఫుడ్ ఓన్లీ ఈవినింగ్ టైమే ఉంటుంది, రమదాన్ టైం కదా. ఇవిడు వేడివేడి పునుగులు తీసుకొని వచ్చి చట్నీ వేస్తారేమో అని చూస్తుంటే బెల్లం పాకంలో వేస్తున్నారు. ఇది అరబిక్ స్వీట్. ఈ పక్కనే మంచిగా జిలేబీలు ఉన్నాయి. చాలా రోజులు అయింది జిలేబీలు తిని, కానీ ఇక్కడైతే స్వీట్స్ తీసుకోలేదు. మేము స్వీట్స్ ఎక్కువ తినట్లేదు. నాకైతే మామిడికాయలు ఉసిరికాయలు పిచ్చి. అంతే. ఏంటది? ఇక్కడ మామిడికాయలు ఉసిరికాయలతో పాటు ఆలివ్స్, పైనాపిల్ లాంటివన్నీ కూడా వెనిగర్లో సోక్ చేస్తారు. అబ్బా ఇప్పుడేముంది, చిన్నప్పుడైతే ఒక రేంజ్లో తినేదాన్ని ఉసిరికాయలు మామిడికాయలు, అంత పిచ్చి. ఇప్పుడే స్టార్ట్ చేశా. ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు. ఏం ఫుడ్ ఉందబ్బా ఒకసారి వెళ్ళి చూసొచ్చేద్దాము అని అయితే రోడ్డు దాటి వెళ్తున్నాము. చాలా మంది ఉన్నారు కదా, ఏంటో ఈ హడావిడి. ఎక్కడైనా మనుషులను చూస్తే అక్కడ ఏమైపోతుందో తెలియకపోతే పిచ్చెక్కిపోద్ది. బజ్జీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ గేమ్లు ఆడుకునే మిషన్లకు కూడా లైట్లు పెట్టేశారు. అబ్బా భలే రాశారు కదా లైట్స్ తోని, రమదాన్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అని. ఒకవైపు ఇంగ్లీష్ లో, ఇంకోవైపు అరబిక్ లో చాలా బాగా రాశారు. నేను ఇందాకటి నుంచి మామిడికాయ ముక్కలు ఉసిరికాయ ముక్కలు తినుకొని రోడ్డు అంతా తిరుగుతున్నాను. నానిగారు తింటారా అంటే ఆయన పులుపు తినరు, వద్దు అనేసారు. ఈ రోజు అయితే మేమిద్దరమే వచ్చాము. ఈ ప్లేస్ కి ఫ్రెండ్స్ అందరం కలిపి వస్తే అన్ని ఐటమ్స్ కూడా ట్రై చేయొచ్చు అనిపించింది. ఎక్కువ మలయాళీసే ఉన్నారు, చాలా మంది కేరళ వాళ్ళు.
ఇక్కడ ఎక్కువ మన ఇండియన్స్ ఉన్నారు. సో, మాకైతే ఇండియా వచ్చిన ఫీల్ అయితే వచ్చింది. ఇక్కడ లైట్స్‌తో ఇంకా బాగా రాశారు రమదాన్ స్ట్రీట్ ఫెస్టివల్ అని. వీళ్ళెవరికో కాళ్ళు నొప్పులొచ్చేసినట్టున్నాయి. తిరిగి తిరిగి కూర్చొనిపోయారు. ఇదైతే కరామా స్పెషల్ ఫుడ్ అంట. ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. మేమైతే ట్రై చేయలేదు. చూడ్డానికి కొంచెం కుల్ఫీ టైప్‌లో ఉన్నది. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ట్రై చేద్దామని అయితే ఈసారి ట్రై చేయలేదు. ఇప్పుడైతే మనం మెయిన్ స్టాల్స్ దగ్గరికొచ్చేసాము. స్టాల్స్ అన్నిటికి కూడా లైట్లు పెట్టేశారు. దగదగా మెరిసిపోతున్నాయి. ఇక్కడ నేను 2 రకాల మనుషులను అబ్జర్వ్ చేశాను. ఒక రకం మనుషులు మంచిగా వచ్చి స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేద్దాము అని ఫుడ్ ఎంజాయ్ చేయడానికి వచ్చినోళ్ళు. ఇంకో రకం మనలాంటోళ్ళమాట. వీడియోల కోసం, ఫోటోల కోసం వచ్చారు. వీడియోల కోసం వచ్చినోళ్ళందరూ జాగ్రత్తగా వీడియోలైతే తీసేసుకుంటున్నారు మాలాగా. తీసుకుంటావా? ఇప్పుడైతే ఆకలేస్తుంది. మోమోస్ తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నారు? దొంగోళ్ళ చెప్తావేమి? ఏం తీసుకుంటున్నారు? ఇతను యూట్యూబర్ గాయస్. ఏ నాని తీస్తావు అక్కడి నుంచి? మా ఆయన బిల్ కట్టినంత వరకు సైలెంట్‌గా ఉంటాను. ఒక్కసారి బిల్ కట్టేసారు అనగానే ఎగురుకుంటూ వెళ్ళిపోతాను మా ఆర్డర్ తీసుకోవడానికి. అబ్బా! గుమగుమలాడిపోతుంది. అలా పక్కకెళ్ళి లబలబలా ఆడిచ్చేయాలి. మోమోస్ అయితే చాలా బాగున్నాయి. ఆథెంటిక్ ఫ్లేవర్ వచ్చింది. హ్యాపీగా తినేసాను. పాపం నేను తినేస్తుంటే మా ఆయన వీడియో తీయడంలో కష్టపడుతున్నారు కదా! ఆయనకు కూడా కొంచెం తినిపించేసాను. టేస్ట్ అతనికి కూడా నచ్చింది. నాని గారు ఫీలింగ్ షయ్యా? ఎలా ఉంది? ఈ మార్కెట్ ఎక్కడ అని ఈ పాటికి అందరూ కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా! కరామాలో అయితే పెట్టారు. మీకు ఎవరికైనా ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి అంటే దుబాయ్ ఉషా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోకొచ్చి నన్ను అడగండి. నేను లొకేషన్ అయితే మీకు సెండ్ చేస్తాను. ఇక్కడ చాలా మంది జనాలున్నారు. ఏం ఫుడ్ ఉందబ్బా అని అయితే వెళ్ళాము. ఇక్కడ ఏవో మనము ఉండ్రాలు చేసుకుంటాం కదా! ఉండ్రాలు టైప్‌లో ఉన్నాయి. అందులో చికెన్ కర్రీ, మటన్ కర్రీ అలా వేసిస్తున్నారు. ఇక్కడ కొత్తు పరోటా కూడా ఉన్నది. పొత్తు బిర్యానీ ఇవన్నీ కూడా తమిళనాడు స్పెషల్ ఫుడ్స్ కదా! మేమైతే ట్రై చేయలేదు. బీఫ్ ఉంది అన్నారు. మనం బీఫ్ తినం కదా! అందుకే ట్రై చేయలేదు ఇంకా. ఇంతకుముందు నేను థాయ్ ఫుడ్ ఫెస్టివల్‌కెళ్ళినప్పుడు అక్కడ కింగ్ టెంపోరా తిన్నాను కదా! అదేనండి ఫ్రైడ్ ప్రాన్స్ అలాంటివి ఇక్కడ కూడా ఉన్నాయి. ఫ్రైడ్ చికెన్, ప్రాన్స్ అవి. ఎవరైనా అది చూడకపోతే పైన లింక్ ఇస్తాను. వెళ్లి చూసేయండి. అందరూ కూర్చోడానికి ఈ పెద్ద పెద్ద గొడుగులు, బెంచెస్ అయితే వేశారు. ఫుడ్ తీసుకున్న తర్వాత చాలా వరకు నిల్చొనే తింటున్నారు కదా! సో, బెంచులైతే వేశారు. అతను అక్కడికే పట్టుకొనెళ్తున్నారు ఆ గొడుగుని. ఇతనైతే ఇప్పుడు షర్బత్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో చూసేద్దాము. షర్బత్ అండి. లిక్విడ్ ఒకటి ఉంటుంది, అది వేసి కలుపుతారండి. అబ్బా! పీచు మిఠాయి ఉంది ఇక్కడ. ఈ పీచు మిఠాయి చూసినప్పుడల్లా నాకు ఈ పాటే గుర్తొస్తది. పీచు మిఠాయి రూ. 1 అన్నట్టు ఇప్పుడైతే రూ. 1కి ఏమీ లేవు. అసలేం దొరకట్లేదు కూడా రూ. 1. ఈ పక్కన ఈవిడైతే జడలేసేస్తున్నారు. ఇక్కడ చూస్తే అనిపించింది కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా.
ఇక్కడైతే చిన్నపిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఫేస్ పెయింటింగ్, బెలూన్ మేకింగ్ లాంటివేవో పెట్టారు. బెలూన్‌తో బొమ్మలన్నీ వేసేస్తున్నారు. ఈ పాప అయితే చక్కగా కూర్చొని ఫేస్ పెయింటింగ్ ఏయించుకుంటుంది. బుడగ చేసి దాని మీద చేస్తున్నారు బొమ్మ కింద. పెద్దల బొట్టులా అని తోను. ఇక్కడైతే స్టేజ్ పెట్టారు రమదాన్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అని. యాక్చువల్‌గా ఇక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ అన్నది కండక్ట్ చేయాలి. బట్ ఆ రోజైతే ప్రోగ్రామ్స్ ఏమీ అవ్వలేదు. ఇవి కేరళ న్యూస్ ఛానెల్స్ అంట. వాళ్ళొచ్చి వీళ్ళకైతే అడుగుతున్నారు. నాకు గాని మలయాళం వచ్చుంటే మైక్ తీసుకొని మరీ మాట్లాడేద్దును. చిన్నప్పుడు నాకు కూడా యాంకర్ అయిపోవాలి, ఇలా మైకులు పట్టుకొని మాట్లాడాలి అని చాలా కోరికుండేది. అలా పెద్దవుతూ ఇలా వ్లాగర్ కింద మార్చేసింది. అప్పుడైతే మినిమమ్ నాలెడ్జ్ కూడా లేదు వ్లాగర్ అవుతాను అని. అనుకోని హఠాత్ పరిణామాల వల్ల అలా అయిపోవాల్సొచ్చింది. చెప్పాను కదా చీకటి పడే కొద్దీ జనాలు పెరిగిపోతారు అని. ఇంక మొత్తం జనాలయిపోయారు. ఈ ఇంగ్లీష్ అక్క అయితే కనపడినోళ్ళందరికీ నా ఛానల్ ఫాలో కొట్టండి అని అయితే చూపిచ్చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఎళ్లి అలాగే చెయ్యాలి. ఇక్కడ కొత్తు పరోటా అయితే ఉంది. తీసుకున్నాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను. కొత్తు పరోటా అంటే ఏం కాదు. పరోటాని ముక్కలు కింద చేసేసి చికెన్ కర్రీలో మిక్స్ చేసేస్తారు. అదే కొత్తు పరోటా. బట్ ఇదైతే డ్రై అయిపోయింది. నాకు అస్సలు టేస్ట్ నచ్చలేదు. నాని గారికి ఇచ్చేసా. అక్కడికి వచ్చి నాకు ఇది తప్పదు ఫ్రెండ్. నాకు నచ్చలేదు. ముందే అడిగాను ఎలా ఉంటుంది టేస్ట్. నాకు నచ్చుతుంది. నచ్చలేదు కదా అందుకే తినేజాను. చెప్పు ఎలా ఉంది కొత్త పరోటా? అబద్ధాలు చెప్తున్నారు గాయస్. నచ్చలేదు అన్న అబద్ధాలు. కాసేపు ఏమైనా మాట్లాడుకున్నాం అలా. చెప్పు అది వీడియోలో. నేను కానీ ఏం చెప్పట్లేదు గాయస్. అందరూ నేను వీడియో పనిలో ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా ఖాళీ చెయ్యాలి. తను చూపించి ఎంత ఉంది ఖాళీ చేయాలి. హడావిడంతా ఫోటోగ్రాఫర్లదే. మాకొచ్చి ఎవరు వీడియోలు తీయట్లేదేంటని అయితే చూస్తున్నాం జాలి. ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ కరామాలో వైరల్ ఫుడ్ అని చెప్పేసి కుల్ఫీ టైప్లో ఉంటుంది అని. అది ఈ షాపే. ఇంకా చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకున్న దాన్ని బట్టి అయితే బాగుంటుంది అనే చెప్తున్నారు. బట్ జనాలు మాత్రం తోసేసుకుంటున్నారు. పానీపూరి టేస్ట్ అయితే ఏది బీట్ చేయలేదు. ఫైనల్గా పానీపూరి అయితే తినేస్తున్నాను. పానీపూరి మనం ఇంటికి తెచ్చుకొని తినే కంటే ఇలా వాళ్ళేసిస్తేనే తినాలనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేసేయండి. మా ఆయనకు కూడా ఒక పానీపూరి తినిపించేద్దాము. నేను ఈరోజు ఇక్కడ తిన్న అన్నిటిలో కూడా నాకు ఫస్ట్ మోమోస్ నచ్చాయి. పానీపూరి బాగుంది. ఈ రెండు అయితే ఫేవరెట్. మామిడికాయ ముక్కలు, ఉసిరికాయలు నాకు ఎలాగో ఎప్పుడు పులుపు ఇష్టం కాబట్టి అవి తింటూనే ఉంటాను అనుకోండి. ఈ షాప్లో అయితే శనగలు పోపు పెట్టేసి అమ్ముతున్నారు. మేము కరెక్ట్గా వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాము, ఆపేశారు. ఇప్పటి వరకు ఓపిక్గా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోతున్నాము. మనకైతే పెద్దగా పానీపూరి బాగుంది. కొత్త పరోటా బాగుంది. కొత్త పరోటా బాగాలేదు. టీ తాగలేదు. ఇంటికి వెళ్తే అవుతాం. అప్పటికే ఓకే బాయ్ బాయ్.
బాయ్ ఫ్రెండ్స్. బాయ్.